మీరు చాక్లెట్ కొనుక్కున్నా సరే, ఇరేజర్ కొనుక్కున్నా సరే, ఆ ఇరేజర్ కంప్లీట్గా పని చేయకపోయినా మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. పసుపులో మైదా కలిపేస్తున్నారండి, పసుపులోని మైదా కలిపేస్తున్నారు. పసుపు ఎంత కాస్ట్ అండి? 2 రూపీస్ ప్యాకెట్లో మైదా కలిపితే దానికి ఏంటుంటుంది? మైదా ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ బాడీ, రైట్? ఆ పసుపు అనేది ఎంత మనకి యాంటీబయాటిక్. అటువంటి చాలా ఇన్సిడెంట్స్ వింటున్నామండి. వినియోగదారుడు అనేది ప్రతి రైట్ తెలుసుకోవాలండి. చిన్నది కూడా లాస్ బేర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బేర్ చేస్తే అది వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది, అది కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఎందుకు పప్పులు, బియ్యం, ఉప్పులు ఏమన్నా కల్తీ ఉన్నా సరే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సూరెన్స్ మ్యాటర్స్కి వస్తే రామప్పారావు గారు చెప్పినట్టు చాలా వరకు ఇన్సూరెన్స్ అన్నది ప్రీమియం పే చేస్తారండి, కానీ దేనికి పే చేస్తారో కొంతమందికి తెలియదు. జస్ట్ ఏదో ప్రీమియం పాలసీ పే చేస్తామో మనకి డబ్బులు వచ్చేస్తే మనకి ఏదైనా అయితే అనుకుంటారు. అలా కాదు. ఒక ప్రీమియంకి ఒక రిస్క్ కవర్ అవుతుందండి. ఆ రిస్క్ మనం కట్టే ప్రీమియంకి ఏ రిస్క్ కవర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అది మీ బాధ్యత. ఇట్స్ యువర్ డ్యూటీ, రైట్? డ్యూటీ ఆఫ్ ఏ కన్స్యూమర్. మీరు పాలసీ పే చేసినప్పుడు ఇది దేనికి కవర్ అవుతుంది, దీనికి ఏంటి రెమెడీస్ ఉంటాయి అన్నది కూడా తెలుసుకొని పాలసీ కడితే బాగుంటుంది. తర్వాత అంటే కొన్ని పాలసీస్ ఏంటంటే తెలియకపోవడం వల్ల ఏ పాలసీ అయినా కట్టేస్తున్నారు, తర్వాత ఆ రిస్క్ కవర్ అవ్వకపోవడం వలన వాళ్ళకి ఆ బెనిఫిట్ అందట్లేదు. అటువంటిప్పుడు ఇబ్బంది పడుతుంది. మాకు బాధ అనిపిస్తుంది, అంత కష్టపడి పాలసీ కట్టారు ఇన్ని సంవత్సరాలు, అది ఇవ్వలేకపోయామని. అటువంటిప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ప్రపోజల్ ఫామ్లో ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్లో రాస్తారు, చిన్న చిన్న లెటర్స్లో. అవి చూడం, జస్ట్ పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఏదో కట్టేస్తాం, డబ్బులు కట్టేస్తాం. వాళ్ళు చెప్తారు, ఏజెంట్ వచ్చి ఏదో చెప్తారు, డబ్బులు కట్టేస్తారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అది కొంచెం చూసుకోండి. మీ ప్రోడక్ట్ ఏది కొన్నా సరే మీరు బిల్ తప్పనిసరిగా తీసుకోండి. బిల్ అనేది ప్రైమరీ ఎవిడెన్స్. ఇన్ కేస్ మేము పక్కన డిపార్ట్మెంటల్ ఏదో కిరాణా షాప్లో కొంటున్నాం, అక్కడ బిల్ ఇవ్వరు కదా మేడం ఎలాగని అడుగుతారు చాలామంది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా? ఏం చేస్తారు అటువంటిప్పుడు? బిల్ ఇవ్వలేనిప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఇవ్వండి. మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఫోటో తీయండి, దాని మీద ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఆ డిపార్ట్మెంట్ స్టోర్ ఎక్కడి నుంచి కొన్నారో అది ఫోటో తీయండి. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయండి. ముందు కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇన్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆల్సో. మీకు అది వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వండి ముందు, మీరు ఇలాగా మాకు ఈ ప్రోడక్ట్ ఇలాగ ఇచ్చారు, సో దానికి మీరు ఏం చేస్తారని చెప్పేసి ఒకటి క్వశ్చన్ పోస్ట్ చేయండి. తర్వాత మీరు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావచ్చు, ఇలా మేము దానివల్ల నష్టపోయాం, సో మాకు పరిహారం కావాలి. ఆ విధంగా కూడా మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఏమో అర్థమవుతుందని? అండ్ ద కన్జ్యూమర్ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ హీ రెసైడ్స్. ఎక్కడ కన్జ్యూమర్ నివసిస్తున్నాడో అక్కడి నుంచి కూడా కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది వరకు ఏంటంటే ఎక్కడ రిస్క్ అక్కడ ఇన్సిడెంట్ అక్కడైతే ఎక్కడ అది మీకు నష్టం జరిగితే అక్కడే కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలనేది ఉండేది. అప్పుడు సివిల్ కోర్ట్స్ అంత దూరం వెళ్ళాలి ఇవి అవి. బట్ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ ఉన్నా సరే ఎక్కడి నుంచి అయినా సరే కంప్లైంట్ ఫైల్ చేస్తారు. మొబైల్ ఆల్సో యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. మీ మొబైల్ ద్వారా కూడా మీ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. కంప్లైంట్ ఫైల్ చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు ఉండదండి. వితిన్ 5 lakhs మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే, ఏ వస్తువు కొన్నా సరే, ఆ 5 lakhs లోపు ఏ కంప్లైంట్ ఫైల్ చేసినా మీకు కోర్ట్ ఫీ అది పే చేయక్కర్లేదు. 5 lakhs అబౌవ్ నుంచి 50 lakhs వరకు అప్ టు 2000 వరకు మీకు ఖర్చు ఉంటుంది, కోర్ట్ ఫీ ఖర్చు. అది మీకు మీ కంపెన్సేషన్లో కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. అండ్ కోర్టుకి రావడానికి భయపడక్కర్లేదండి. మీరు ఇన్ పర్సన్ రావచ్చు, ఆర్ మీరు ఎవరినైనా అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవచ్చు, ఆర్ ఆర్గనైజేషన్స్ లేక పట్టా రామప్పారావు గారు చేస్తున్నారు కదా సర్వీసెస్, అలా ఎవరైనా సరే ఎవరితోనైనా సరే ఫైల్ చేయించుకోవచ్చు. మీకు తెలియని పక్షంలో ఎలా ఫైల్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు అక్కడ కోర్టుకి వస్తే అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడ కూడా చెప్తారు ఈ కంప్లైంట్ ఎలా ఫైల్ చేసుకోవచ్చా లేదా అన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ అయిపోయిందండి. ఈ జాగృతి ద్వారా మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలి. అది కూడా మీరు అక్కడికి వస్తే అది మీకు ఎలా ఫైల్ చేయాలనేది కూడా చెప్తారు. ఇబ్బంది పడాల్సిన పని లేదు.
ఉచితంగా తీసుకోకుండా డబ్బులు ఇచ్చి కొనే ప్రతి ఒక్కరు వినియోగదారుడే. సర్వీసెస్ అంటే ఇన్ వాట్ సెన్స్? మీ మొబైల్ రిపేర్ అవుతుంది, ఇప్పుడు కొనుక్కున్నారు కొత్త మొబైల్, అది రిపేర్ అవుతుంది, రిపేర్కి ఇస్తారు, వాళ్ళు సమంగా చేయరు, రిపేర్ చేయరు, అవునా? అటువంటప్పుడు హైరింగ్ సర్వీసెస్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ నేచర్. మీ సర్వీసెస్ని వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోయారు, మీకు ఇవ్వాల్సిన సర్వీస్ సమంగా ఇవ్వలేకపోయారు. అటువంటప్పుడు మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి, ఇన్ కేస్ హీ ఫెయిల్స్ టిల్ దెన్ మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు కన్స్యూమర్ కోర్టులోని. మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకున్న దగ్గర నుంచి 21 రోజుల్లో మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుందండి. రిజిస్టర్ అవ్వకపోతే మీ కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టే లెక్క. అది స్క్రూటనైజ్ చేసి రిజిస్టర్ చేస్తాం. ఇన్ 21 days to 45 days అదర్ సైడ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ద ఫెయిల్ టు ఫైల్ కౌంటర్, మీ కౌంటర్ వాళ్ళ కౌంటర్ ల్యాప్స్ అయినట్టే, ఇంక వాళ్ళకి అవకాశం ఉండదు. ఎవరికి? అమ్మకందారికి, అమ్మిన వాళ్ళకి. తర్వాత వితిన్ 3 months మీ కంప్లైంట్ డిస్పోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎనీ మీరు సీట్స్ బాగాలేవని, అటువంటి ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ కానీ అటువంటి కేసెస్లో ల్యాబ్ రిపోర్ట్ అవసరం కాబట్టి అటువంటిప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు, అప్ టు 5 months. ఈ బోత్ పార్టీస్ కోఆపరేట్ ఇంకా తొందరగానే కంప్లీట్ అయిపోతుందండి కంప్లైంట్. కంప్లైంట్స్ కింద ఏంటి వస్తాయి అంటే, మీరు ఏ కంప్లైంట్, ఏ చిన్న ప్రోడక్ట్ ఏది డబ్బులు ఇచ్చి కొనినా సరే ఆ కంప్లైంట్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్ ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది అని, ఆ ప్రోడక్ట్ వల్ల మీరు ఇబ్బంది పడితే, టీవీ అని, ఫ్రిడ్జ్ అని, అండ్ అగ్రికల్చరల్ సీడ్స్ అని, అండ్ వాట్ ఎవర్, ఈవెన్ చాక్లెట్ కొనుక్కున్నా సరే, ఇరేజర్ కొనుక్కున్నా సరే, ఆ ఇరేజర్ కంప్లీట్గా పని చేయకపోయినా మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఒక బిస్కెట్ ప్యాకెట్లోనే ఒక బిస్కెట్ తక్కువైందని కంప్లైంట్ ఫైల్ అయింది. తెలుసా మీకు ఆ కేసు? గుడ్ డే బిస్కెట్స్లోనే ఒక బిస్కెట్ తక్కువైందని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశారు. దానికి 10 lakhs కాంపన్సేషన్ క్లెయిమ్ చేశారు. అంటే 1 బిస్కెట్ కాదు కదండి అక్కడ క్వశ్చన్. ఒక బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ అయితే అలా ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్లో ఎన్ని బిస్కెట్స్ తగ్గుతాయి? ఎంత లాభం వాళ్ళకి? ఎంత మోసం చేస్తున్నారు? వినియోగదారుడు అనేది ప్రతి రైట్ తెలుసుకోవాలండి. చిన్నది కూడా లాస్ బేర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బేర్ చేస్తే అది వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది.